వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఫ్యూచర్ కెరియర్ తెలుగు ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ లో ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, వాటి ఆన్సర్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలానే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సెక్షన్ ఏ ఫస్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాలయం, లివర్. రెండో క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ్రహీయ ఫోటోసింథసిస్ లో మొక్కలు విడుదల చేసే వాయువు ఏది? ఆప్షన్ బి వచ్చేసి ఆక్సిజన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆక్సిజన్. ఇక్కడ మూడో క్వశ్చన్ వచ్చేసి విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ది డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్క్రౌడీ. నాలుగో క్వశ్చన్ వచ్చేసి ధ్వని తరంగాలు వేడి ద్వారా ప్రయాణించలేవు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శూన్యం, వ్యాక్యూమ్. ఐదో క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ నిరోధకతకు ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ప్రమాణం ఏది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ 6 సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6000 సెంటిగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 రసాయన రాజు కింగ్ ఆఫ్ కెమికల్స్ అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? ఇక్కడ ఆమ్లం అంటే యాసిడ్ అంటారు. ఆమ్లం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? ఇక్కడ ఆన్సర్ బి వచ్చేసి మెర్క్యూరీ, పాదరసం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్ రక్తంలో ఆక్సిజన్ ను రవాణా చేసే రజకం అంటే పిగ్మెంట్ ఏది అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హిమోగ్లోబిన్. 10వ క్వశ్చన్ వచ్చేసి ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్లో మొదటి మూలకం ఏది? మూలకం అంటే ఇక్కడ ఎలిమెంట్ అంటారు. ఎలిమెంట్ వచ్చేసి హైడ్రోజన్. ఇక్కడ 11వ క్వశ్చన్ వచ్చేసి న్యూటన్ మూడవ గమన నియమానికి థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉదాహరణ ఏది? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటని అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ వచ్చేసి రాకెట్ ప్రయోగం. దీని ఆన్సర్ ఆప్షన్ ఏ రాకెట్ ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? ఆప్షన్ బి వచ్చేసి స్టేప్స్ అంటారు ఆన్సర్. నెక్స్ట్ 13వ క్వశ్చన్ వచ్చేసి పేజ్ స్కేల్లో తటస్థ న్యాచురల్ విలువ ఎంత? ఆప్షన్ సి 7 ఆన్సర్. పేజ్ స్కేల్లో 7 దగ్గర న్యూట్రల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14 పని అంటే వర్క్ ప్రమాణాలు ఏమిటి? వర్క్ ని యూనిట్స్ లో ఏ యూనిట్ లో వస్తారు అంటున్నాడు. ఇక్కడ జౌల్స్ లో ఉంటుంది. ఆన్సర్ ఏ జౌల్. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి కణ యంత్రాంగం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేనిని పిలుస్తారు? ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి మైటోకాండ్రియా, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16 బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాల్షియం ఆక్సైడైడ్ CaOCl2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 17 కీర్తనల వద్ద కాంతి వంగడాన్ని ఏమంటారు? బెండింగ్ ఆఫ్ లైట్ అరౌండ్ కార్నర్స్ ఏమంటారు అంటే వివర్తనం, డిఫ్రాక్షన్ అంటారు. ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన ఫార్ములా ఏమిటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి CaSO4 1/2 H2O. 19వ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సూర్యునిలో శక్తి ఉత్పత్తికి కారణమైన ప్రక్రియ ఏది అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేంద్రక రసలీలం, కేంద్రిక సంశీలం, న్యూక్లియర్ ఫ్యూజన్. ఆన్సర్ ఆప్షన్ బి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20
సార్వత్రిక డాటా యూనివర్సల్ బ్లడ్ డోనర్ అని ఏ రక్త గ్రూప్ ను పిలుస్తారు అంటే ఓ నెగిటివ్ గ్రూప్ అయితే పిలుస్తారు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఓ నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇనుము తుప్పు పట్టడం రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఏ రకమైన చర్య? ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఆక్సిడేషన్ అయితే అంటారు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 22 కంటిలోని స్పష్టమైన దృష్టి కనీస దూరం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ అంటే ఇక్కడ 25 సెంటీమీటర్, ఆప్షన్ ఏ. బయోగ్యాస్ లో ప్రధాన భాగం ఏది? ఇక్కడ ఆప్షన్ బి మీథేన్ CH4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెన్సిలిన్ యాంటీబయాటిక్ ను ఎవరు కనుగొన్నారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25 క్వశ్చన్ ఓజోన్ పొర పతనానికి అంటే ఓజోన్ డిప్లెక్షన్ ప్రధాన కారణమైన వాయువులు ఏవి అని ఇక్కడ అడుగుతున్నాడు. CFC ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్లు, ఆప్షన్ బి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూద్దాం వేస్తే 20వ క్వశ్చన్ భారత రైల్వే బోర్డు ప్రస్తుత కొత్త చైర్పర్సన్ మరియు CEO ఎవరు 2020 నుండి 26 వరకు? సి వచ్చేసి ఆప్షన్ సి సతీష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 27వ క్వశ్చన్ భారత ఇటీవల ప్రారంభించిన బుల్లెట్ రైల్ ప్రాజెక్టు అహ్మదాబాద్ నుండి ముంబై ఏ దేశ సహకారంతో నిర్మించబడుతుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్ తో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 28 క్వశ్చన్ నీతి ఆయోగ్ ప్రస్తుతం వైస్ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ సుమన్ బేరీ. 29వ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తారు? ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ సి ఆర్టికల్ 360. నెక్స్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్ వచ్చేసి కాజిరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 31 సత్యశోధక్ సమాజ్ ను 1873లో స్థాపించిన సాంఘిక సంస్కర్త ఎవరు? బి జ్యోతిబా పూలే, ఆప్షన్ బి జ్యోతిబా పూలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 32వ క్వశ్చన్ భారత్ రైల్వేలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి లార్డ్ డౌలసీ, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 33వ క్వశ్చన్ బాగ్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సల్టేజ్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 34వ క్వశ్చన్ ఇస్రో యొక్క చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి పెట్టిన పేరు ఏమిటి? శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఇది వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 35వ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రస్తుత గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 36వ క్వశ్చన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో పురుషుల నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో గెలుచుకున్న పథకం ఏది? ఇక్కడ రజత పథకం సిల్వర్, ఆప్షన్ బి. 35వ క్వశ్చన్ క్లాసికల్ డాన్స్ కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. 38వ క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రియంబుల్ను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి USA అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ VISL ఎక్కడ ఉంది? భద్రావతి, కర్ణాటకలో ఉంది ఇది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 41వ క్వశ్చన్ గాంధీజీ నాయకత్వంలో జరిగిన మొదటి సత్యాగ్రహం ఏది? ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి చప్రం సత్యాగ్రహం 1917లో జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 42 క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానం
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చేసి ది హెగ్ నెదర్లాండ్స్ లో ఉంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఎవరిని విడుదల చేస్తారు? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 44 క్వశ్చన్ వచ్చేసి వింగ్ ఆఫ్ ఫైర్స్ పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ బి. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది? 45వ క్వశ్చన్. ఎత్తైన జలపాతం ఏదంటే పూచింగల్ జలపాతం. ఆప్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథమెటిక్స్. 46వ క్వశ్చన్ చూసినట్టయితే ఒక వస్తువును 800 కొని 1000 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం శాతం ఎంత అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే క్వశ్చన్ నెంబర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో చేస్తాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25%. ఆప్షన్ బి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 47 క్వశ్చన్. ఏ ఒక పనిని 10 రోజుల్లో, బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ బి 6 రోజుల్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 48వ క్వశ్చన్. 12, 18, 24 నెలలకు ఎల్సిఎం ఎంత అని కనుక్కోబోతున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 72. 49వ క్వశ్చన్. 72 కిలోమీటర్ల వేగాన్ని మీటర్ల సెకండ్లకు మార్చండి. ఆప్షన్ బి. దీని వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 50 క్వశ్చన్. ఒక ఘనం క్యూబ్ యొక్క పక్కతల వైశాల్యం లేదా భుజం A=6 సెంటీమీటర్ అయితే దాని ఘన పరిమాణం వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి 216 సెంటీమీటర్ క్యూబ్. బి ఆప్షన్ బి అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 51 క్వశ్చన్. 5,000పై 10% అసలు భార వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత? ఆప్షన్ ఏ వచ్చేసి ఆప్షన్ బి 1000. ఆన్సర్ వచ్చేసి 1000. 52వ క్వశ్చన్ వచ్చేసి మొదటి 10 సహజ సంఖ్యల సగటు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 5.5 ఆన్సర్. 53 క్వశ్చన్ రేషియోలో ఇచ్చాడు. ఇక్కడ A:B:2:3 అలాగే B:C 4:5 అయితే A:B:C విలువ ఎంత అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8:12:15. 59వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ x+y² మైనస్ x-y² విలువ దేనికి సమానం? ఈ రెండు కూడా స్క్వేర్ ఉంది కాబట్టి a+b² a-b² ని రూపంలో చేయాలి. దీన్ని క్యాన్సిల్ చేస్తే వచ్చేది 4x మిగతా లాస్ట్ కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 55 క్వశ్చన్. sin 45 degrees plus cos 60 విలువ ఎంత అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3/2. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి 56 క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే అతిపెద్ద కోణం ఎంత? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 80 degrees. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 57 క్వశ్చన్. √0.009 విలువ ఎంత? దీని ఆన్సర్ వచ్చేసి 0.03. ఇంకో క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 58 క్వశ్చన్. 250 మీటర్ల పొడవైన రైలు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఒక స్తంభాన్ని దాటడానికి పట్టే కాలం ఎంత? ఇక్కడ వచ్చేసి ఆన్సర్ 18 సెకండ్లు. ఆప్షన్ ఏ. ఇక జాగ్రత్తగా కొంచెం చూడండి. ఇక్కడ 15% ని భిన్నం ఫ్రాక్షన్ లో రాయండి. ఇక్కడ మనం 15% అంటే 15/100 చేస్తాం, డివైడ్ చేస్తాం. మనకు వచ్చే ఆన్సర్ 3/20. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ఒక 60వ క్వశ్చన్. ఒక వృత్త వ్యాసార్థం రేడియస్ 7 సెంటీమీటర్ అయితే దాని చుట్టుకొలత సర్కంఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 44 సెంటీమీటర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 61 క్వశ్చన్. రెండు సంఖ్యల HCF 12 మరియు LCM 144 అయితే ఒక సంఖ్య 36 అయితే రెండవ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 48.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 పవర్ n ఈక్వల్ టు 64 అయితే n విలువ ఎంత? 2 పవర్ 6 ఈక్వల్ టు 64 అవుతుంది. ఆప్షన్ బి వచ్చేసి ఆన్సర్ 6. n ప్లస్ 6 పెడితే 64 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 63వ క్వశ్చన్. ఒక దీర్ఘ చతుర్భుజం పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 8 సెంటీమీటర్లు అయితే దాన్ని వైశాల్యం ఎంత అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 80 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 64. 100 వరుస సంఖ్యల సగటు సూత్రం లేదా మొదటి 50 సరి సంఖ్యల సగటు ఎంత? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 51. 65 క్వశ్చన్ వచ్చేసి ఒక సంఖ్యలో 30% విలువ 90 అయితే ఆ సంఖ్య ఎంత? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 300. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చక్ర వడ్డీ, దీన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాము. 1000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత? దీని ఆన్సర్ వచ్చేసి 210. ఆప్షన్ బి. 67 క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ ఇది. sin square theta by cos square theta is equal to 1. దీని ఆప్షన్ బి. ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 68. ఒక వర్గం స్క్వేర్ యొక్క కర్ణం డయాగ్నల్ 10 into √2 సెంటీమీటర్ అయితే దాని భుజం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 సెంటీమీటర్. 16 క్వశ్చన్ వచ్చేసి 0.4 into 0.04 into 0.004 విలువ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 0.00064 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ 70 క్వశ్చన్. x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత? ఆప్షన్ బి 7 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీజనింగ్ మా లాజికల్ ఇంటెలిజెన్స్. 71 క్వశ్చన్ చూడండి. ఇక్కడ వర్ణమాన క్రమంలో దేనికి సంబంధం ఉంది? క్యాట్ ఇస్టు 24, డాగ్ ఇస్టు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో తీసి పెట్టాను, ఏ విధంగా కనుక్కోవాలనేది. ఈ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 26. కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. 72 క్వశ్చన్. ఇక్కడ వరుస క్రమంలో తదుపరి సంఖ్య ఏది? 2, 6, 12, 20, 30. ఇక్కడ చూసినట్టయితే ప్రతి దానికి కూడా 2కి 6కి 4 తేడా ఉంది. 6కి 12కి 6 అంటే ఇక్కడ 4 అంటే అక్కడికి వచ్చేసరికి 2 పెరిగింది. ప్రతి దానికి 2 డిఫరెన్స్ అయితే పెరుగుకుంటా పోయింది. దీని ఆన్సర్ వచ్చేసి 42. ఆప్షన్ బి. ఇచ్చిన వాళ్ళు భిన్నమైన దాన్ని గుర్తించమంటున్నాడు. 73 క్వశ్చన్. ఇక్కడ యాపిల్ ఇచ్చాడు, మామిడి, బంగాళదుంప, అరటిపండు. ఆప్షన్ ఈ బి, డి అనేది పండ్లు, బంగాళదుంప సి అనేది వెజిటేబుల్ కాబట్టి కూరగాయల కిందకి వస్తుంది కాబట్టి అది ఆప్షన్ సి ఆన్సర్. 74 క్వశ్చన్. ఒక సాంకేతిక భాషలో రామ్ను ఎస్బిఎన్ గా రాస్తే శ్యామ్ను ఎలా రాయవచ్చు? ఆప్షన్ ఏ TIBN గా రాయవచ్చు. ఆప్షన్ ఏ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ అనేది బికి సోదరుడు, సి అనేది ఏకి తల్లి, డి అనేది సికి తండ్రి, ఈకి డి ఏమవుతారు? ఆప్షన్ బి తాత గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఇలాంటి క్వశ్చన్ మీకు కావాలనుకుంటే క్వశ్చన్ నెంబర్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను దాన్ని ఏ విధంగా చేయాలని క్లియర్గా సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి ఒక గడియారం 3 గంటలు చూపుతున్నప్పుడు నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య ఉన్న కోణం ఎంత? ఇక్కడ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ బి 90 degrees. 77 క్వశ్చన్. 2024 జనవరి 1 సోమవారం అయితే 2024 డిసెంబర్ 31 ఏ వారం అవుతుంది? ఇక్కడ వచ్చేసి ఆప్షన్ బి మంగళవారం. 78వ క్వశ్చన్ వచ్చేసి ఒక వరుసలో రాము ఎడమ నుండి 10వ స్థానంలో, కుడి నుండి 15వ స్థానం ఉన్నాడు. ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 79వ క్వశ్చన్. సంఖ్యల శ్రేణి అని ఒక నెంబర్ ఇచ్చాడు. 1, 8, 27, 64, 125. ఇవన్నీ కూడా క్యూబ్ రూట్స్ అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 216. 80వ క్వశ్చన్.
భారతదేశం ఇస్టు న్యూఢిల్లీ ఇస్టు జపాను. తర్వాత వచ్చేది టోక్యో. ఆప్షన్ బి. దీని ఆన్సర్ ఆప్షన్ బి. 81వ క్వశ్చన్. సూచించిన దిశ. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 5 కిలోమీటర్లు నడిచి ఆ వైపు కుడి వైపు తిరిగి 12 కిలోమీటర్లు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతడు ఎంత దూరంలో ఉన్నాడు? ఆప్షన్ బి వచ్చేసి ఇక్కడ 13 కిలోమీటర్లు. ఇచ్చిన సంఖ్యల్లో భిన్నమైనదని కనుక్కోమంటున్నాడు. 82వ క్వశ్చన్. 81, 100, 121, 134. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 134. ఫస్ట్ 3 కూడా ఆడ్ నెంబర్స్. 134. ఆన్సర్ వచ్చేసి 134. ఈవీ నెంబర్ కాదు, ఇక్కడ ఈవీ నెంబర్ కానీ 134. ఈ విధంగా కనుక్కోమంటే మాత్రం మీరైతే క్వశ్చన్ నెంబర్ని కామెంట్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 83వ క్వశ్చన్. నేల మట్టం ఆకాశం. నెక్స్ట్ వచ్చేసి మేఘాలు. ఆప్షన్ బి. 84వ క్వశ్చన్. శ్రేణిని పూర్తి చేయండి. ZXVTR. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి పి ఆన్సర్. 85వ క్వశ్చన్. ప్రకటనలు. అన్ని చెట్టు పూలు, అన్ని పూలు పండ్లు, ముగింపు అన్ని చెట్ల పండ్లు, కొన్ని పండ్లు పూలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఇక రెండో క్వశ్చన్. 86వ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ ప్లస్ అనగా ఇంటూ, మైనస్ అనగా డివిజన్, ఇంటూ అనగా ప్లస్, డివిజన్ అనగా మైనస్ అయితే ఇచ్చిన వాల్యూకి ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 9. 87వ క్వశ్చన్. ప్రపన్న చిత్రం అంటే అనగా మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి. ఆర్ఆర్బికు అద్దంలో రూపం ఎలా ఉంటుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విధంగా అయితే ఉంటుంది, రివర్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 88 క్వశ్చన్. డాక్టర్ను FNENQTగా రాస్తే నర్స్ను ఎలా రాస్తారు? ఈ విధంగా ఆన్సర్ క్వశ్చన్ వస్తే మాత్రం ఏ విధంగా చేయాలని కూడా నేను చెప్తాను. క్వశ్చన్ నెంబర్ అయితే మీరు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వీడియో రూపంలో మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ PWPTG. 89వ క్వశ్చన్. నీటి ప్రతిబింబం వాటర్ ఇమేజ్ లో అక్షరాలు ఎలా మారతాయి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పైకి కిందికి మారతాయి. అంటే వాటర్ లో అక్షరాలు పైకి కిందికి అయితే మారతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక నెంబర్ ఫాలోయింగ్ ఇచ్చాడు. 4, 9, 16, 25, 36. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటని అడుగుతున్నాడు. అన్ని కూడా స్క్వేర్స్ అన్నమాట. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్ వస్తారు ఆన్సర్ 49. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 49. 91వ క్వశ్చన్. పుస్తకం, పేజీలు, గోడ. నెక్స్ట్ వచ్చేసి ఇటుకలు, బ్రిక్స్ అన్నమాట. మనం వాటి ఇటుకల్ని బ్రిక్స్ అంటాము. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5:25 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. దీన్ని 5 స్క్వేర్ అయితే 24, ఇక్కడ 6 స్క్వేర్ అయితే 36 ఆన్సర్ ఆప్షన్ బి. 93వ క్వశ్చన్. మంగళ్, శని, గురు, భూమి వీటన్నిటిలో భిన్నమైనది ఏది? ఆప్షన్ సి. ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఇవ్వబడిన వారిలో నక్షత్రము. ఆప్షన్ సి ఆన్సరు. 94వ క్వశ్చన్ వచ్చేసి A, B, C, D, E లో ఏ అందరికంటే ఎత్తైనవాడు, సి కంటే బి పొట్టివాడు, ఈ కంటే ఎత్తైనవాడు, అందరికంటే పొట్టివాడు ఎవరు? ఇక్కడ ఆప్షన్ ఈ. ఇక్కడ ఆన్సరు ఆప్షన్ సి ఆన్సర్ వచ్చేసి ఈ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాలెడ్జ్ పదం నుండి ఏ పదాన్ని తయారు చేయలేము? వచ్చేసి ఆప్షన్ డి ఏజెంట్ అయితే మనం తయారు చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి B2D E3H HL4. దీని ఆన్సర్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి K5P. 97వ క్వశ్చన్ వచ్చేసి దక్షిణ అభిముఖంగా నిలబడిన వ్యక్తి ఎడమ వైపు తిరిగి 10 మీటర్లు నడిచాడు. ఇప్పుడు అతడు ఏ దిశలో ఉన్నాడు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ బి తూర్పు, ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 98 క్వశ్చన్. 10, 20, 30, 40 ల సగటు ఎంత? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25. ఏంటంటే 10 + 20 + 30 + 40/4 చేస్తే ఆన్సర్ 25 వస్తుంది. 99 పాచిక అంటే డైస్ అంటారు. ఎదురెదు తలాల మొత్తం ఎంత ఉంటుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు నెగిటివ్ మార్కింగ్ విధానం ఎంత ఉంటుంది? 1/3. 3 నెగిటివ్ మార్కులకి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అయితే అందరు కూడా గుర్తుంచుకోవాలి. ఇందులో మీకు నేను చెప్పిన టాపిక్ ఏవైనా క్వశ్చన్లు అర్థం కాకపోతే ఆ క్వశ్చన్ నెంబర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా సపరేట్గా నేను వీడియో చేసి మరి మీకు కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.